ఏమన్నా లడ్డూసు డ్రగ్స్ అడల్టరేషన్ అయిందా, ఏమన్నా నేషనల్ క్రైసిస్ అయిందా? నిషా సుజేన్ నా ఆస్థ. ఆ లడ్డు అనేది ఒక స్వీట్ కాదు, నాకు నా ఆస్థ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇచ్చిన మహాప్రసాదం, నా నమ్మకం. నా నమ్మకాన్ని దగ్గరికి వచ్చినప్పుడు వాడెవడో సర్తంచే జుదానంటే మీకు నడుస్తుంది దేశంలో. ఈ అడ్డమైన వాళ్ళు వచ్చి జంగిలోళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడే నడుస్తుందా? నిన్న నా శ్రీమన్నారాయణుడి సన్నిధిలో ఒక అపస్తుతి జరిగింది. నా నమ్మకం ఎప్పుడు ఒక రాజకీయం అయిపోయింది. ఇటు బీజేపీ ఓడికైనా, ఇటు కాంగ్రెస్ ఓడికైనా, ఇటు బీఆర్ఎస్ ఓడికైనా, ఇటు టీడీపీ ఓడికైనా ప్రతి ఒక్కడికి రాజకీయం అయిపోయింది. హిందుత్వం అంటే ఏం చాతగాని వాళ్ళం కదా మాట్లాడతారు. సనాతన ధర్మానికి ఐఆమ్ ఎన్ అపాలజెటిక్ సనాతన హిందూ అని చెప్పైనా మాట్లాడిండు అని కూడా నేను చెప్పిన. ఇక్కడ దాకా ఫైన్ గిరీష్, ఇక్కడ దాకా అని ఎందుకు అంటున్నావు అని అంటే, నేను భారతీయుడు పక్షాన నిలబడతా, భజన పక్షాన నిలబడా. నేనేం మాట్లాడుతున్నా అంటే పవన్ అన్న, ఇయ్యాల నా డైరెక్ట్ సజెషన్ మీకు పాదాభివందనం చేస్తూ మాట్లాడుతున్నా. పవర్ స్టార్ నీకు పాదాభివందనం అని చెప్పి ట్వీట్ చేసింది కూడా నేనే. జన సైనికుడు ఇలా సనాతన సైనికుడు అని చెప్పి అభినందించి ఆనందించింది కూడా నేనే. సనాతన బోర్డు మీరు పెడదామని అన్నారు. కొంతమంది లీడర్లని, జ్యుడిషరీని, భారతదేశ పౌరులని, మీడియాని వీళ్ళందరినీ కలిపి ఒక బోర్డు పెడదామని అన్నారు. టీటీడీ కూడా బోర్డే పవనన్న, టీటీడీ కూడా బోర్డే. కాకపోతే నేనేమంటున్నా అంటే పవనన్న, ఈ బోర్డు పెట్టి మళ్ళీ ప్రభుత్వ చేతిలో పెడదామా, లేక నా దేవాలయాలను స్వతంత్రంగా నా దగ్గర ఉంచుకుందామా అన్నది అలా చర్చ పవనన్న. చాలా గంభీరమైన ముద్ద. మింటోడు ఏమన్నా లడ్డూసు డ్రగ్స్ అడల్టరేషన్ అయిందా, ఏమన్నా నేషనల్ క్రైసిస్ అయిందా? ఇప్పుడు ఈ కథనం రాసిన ఒక మహిళ, ఆమె పేరు నిషా సుజాన్. సో నిషా గారికి నేను ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు నేను ఒక గంభీరమైన ఆరోపణ చేస్తాను మీతో. నేషనల్ క్రైసిస్ కాదు కదా, ఒక ఆరోపణ కదా. మీరు కూడా జెంట్స్ అండ్ లేడీస్ ఆర్ ఈక్వల్ అని అంటారు కదా, బట్ యూ హ్యావ్ దట్ ఏమంటారు, దట్ ఇమ్యూనిటీ దట్ యు ఆర్ ఎ ఫీమేల్. ఇప్పుడు నేనేమన్నా పుసుక్కున్న నోరు జారిన అనుకో, ఫెమినిస్టులు అందరూ లేస్తారు కదా. బట్ ఇక్కడ ఫెమినిస్టా, మేల్ మస్కులినిటీయా పక్కకు పెడితే, నిషా సుజేన్ నా ఆస్థ. ఆ లడ్డు అనేది ఒక స్వీట్ కాదు, నాకు నా ఆస్థ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇచ్చిన మహాప్రసాదం, నా నమ్మకం. నా నమ్మకాన్ని నీ ఇష్టం వచ్చిన కథనాలతో నువ్వు రాస్తానంటే నువ్వు మనిషి పుట్టుక పుట్టినవా అని అంట. ఇది ఆగిపోయినా నేను. అదే నువ్వు గిట్లా నీ జెండర్ మహిళవి కాకపోయినుంటే అమ్మ తోడు ఐఎమ్ రెడీ ఫర్ ది కాన్సిక్వెన్సెస్. ఇక నా కోపిక చచ్చిపోతుంది రాను. ఇంత నువ్వు రాస్తావా ఏదన్నా? ఆస్మానీ కితాబులు ఉన్న బుక్కుల మీద రాస్తావా? నా బాధ ఇదే. ఇది నువ్వు ముందు దాంట్లో పెడతావు, వింటున్నావు కదా, ఇది ముందు దాంట్లో పెడతాం. ఏందనంటే, ఇప్పుడు జడ్జెస్ కూడా నుపుర్ శర్మని కౌన్సిలింగ్ ఇచ్చిర్రు. నీ వల్ల ఇది ప్రాబ్లం అవుతుందనని. మళ్ళీ శివుడిని అవమానించినందుకే కదా నుపుర్ శర్మ మాట్లాడింది. అసలు అప్పుడు తస్లీమా రెహమాన్ గారిని ఎందుకు మాట్లాడలే? అన్న ఎందుకు కౌన్సిలింగ్ చేయలే? భయపడ్డారా? అడిగేటోడు లేడా? మీరు మాట్లాడితే మీకు ఇమ్యూనిటీయా, మీకు అథారిటీయా? సామాన్యుడికి అథారిటీ ఉండదా? వీ రెస్పెక్ట్ దట్ అథారిటీ, బట్ ఇఫ్ యూ ఆర్ మిస్యూజింగ్ యువర్ అథారిటీ, హూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ సార్? అండ్ హూ ఈజ్ ఎవరికి జవాబాదారీ? ఎవరు జవాబాదారీ? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవడు చెప్తాడు? ఇప్పుడు నిషా చేడ్చాడు చేస్తలేదా నా ఆస్థాత నమ్మకంతో? లడ్డే కదా, నేషనల్ క్రైసిస్ అయిందా అని అంటుండ్రు. పుసుక్కున నేను ఒక మాట అంటా, ఒక రిమార్క్ చేస్తా, చండాలంగా యాక్సెప్ట్ అవుతుందా నీకు? గిరీష్ నువ్వు అట్లా బరాబర్ చేస్తా నేను కంపేర్. నా నమ్మకాన్ని దగ్గరికి వచ్చినప్పుడు వాడెవడో సర్తంచే జుదానంటే మీకు నడుస్తుంది దేశంలో. ఈ అడ్డమైన వాళ్ళు వచ్చి జంగిలోళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడే నడుస్తుందా? నా నమ్మకాన్ని ఎవడు పడతాడు లెఫ్ట్ రైట్ సెంటర్లో చేస్తాడా? సాయి స్వరూప అయ్యర్ ట్వీట్ చేసిండ్రు భావోద్వేగమై. నేను అక్కడ పెట్టిన, హౌ చీప్ షుడ్ యూ హ్యావ్ టు గెట్ టు విష్ డెత్ అపాన్ ది మదర్. అంటే మీ అమ్మ చచ్చిపోయింది అంటే ఆమె రాస్తుంది కథనం. ఇది మింటోడు పబ్లిష్ చేస్తాడు. తూమి బతుకులల్లా మా అన్నవాడ మీ ఇంట్లల్లో పీనుగులెల్లా అంట. నేను సావు కోరింది కదా నిషా, నీ ఇంట్లల్లో పీనుగులెల్లా అనంట. కుక్క సావు సావుర్రు అనంట. ఇది నా షాపేనా, కడుపు లోపల నుంచి వస్తున్నది షాపేనా. నిన్న ఏదో అపస్తుతి కూడా జరిగింది అని ఏదో న్యూస్ వచ్చింది, అది నిజమేనా? ఒక్కసారి జర చూడండి అన్న, కన్ఫర్మ్ చేయండి. నిన్న ధ్వజస్తంభం కన్ఫర్మేనా న్యూస్? అది నిన్న
నా శ్రీమన్నారాయణుడి సన్నిధిలో ఒక అపస్తుతి జరిగింది. దీన్ని రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నా నమ్మకం ఎప్పుడు ఒక రాజకీయం అయిపోయింది. ఇటు బీజేపీ ఓడికైనా, ఇటు కాంగ్రెస్ ఓడికైనా, ఇటు బీఆర్ఎస్ ఓడికైనా, ఇటు టీడీపీ ఓడికైనా ప్రతి ఒక్కడికి రాజకీయం అయిపోయింది. హిందుత్వం అంటే ఏం చాతగాని వాళ్ళం కదా మాట్లాడతారు. మేము మాట్లాడంగానే నువ్వు మతతత్వ విద్వేషాలు రెచ్చగొడతావు, ఫండమెంటలిస్ట్వి, ఫనాటిక్వి. మళ్ళీ మీరు సొక్కమైన వాళ్ళారా? మీ బుక్కే ఉండాలా, మీ నమాజ్లే ఉండాలా, మీ చర్చలే ఉండాలా, మా వక్ఫులే ఉండాలా? అదే మేము మా హక్కులు మాట్లాడితే నువ్వు మతతత్వ విద్వేషివి. నువ్వు బుర్కా వేసుకొని దింపుతావు, ఆడవాళ్ళని ఔరతని చూస్తావు, అలాని పట్టించుకోవు. అదే నా మణికంఠుడి దగ్గరికి మాత్రం ఆడవాళ్ళు కూడా పోవాలా? ఓ ఫాల్తూ జంగిలోళ్ళు వచ్చిపోతారు దర్శనానికి. తర్వాత వాళ్ళని మనం అనవద్దు, మహిళలు ఫెమినిజం అడ్డం వస్తుంది. నిన్నగా మొన్న కలకత్తాలో కాళీ పూజ నవరాత్రులు స్టార్ట్ అయితే నవ్వుతారు. మళ్ళీ నేను పెట్టాలనా, తీయాలనా అన్ని సంగతులు? నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడినంటే దేశం మొత్తం రచ్చ అవుతుంది మళ్ళా. అంటే ఎంత నగ్నంగా పెంచిర్రాలని అలా తల్లిదండ్రులు, ఎంత చిల్లర పెంపకం వాళ్ళది. ఊడయ్య కుట్టిర్రాళ్ళు, ఎంతమంది అయ్యల కుట్టిరు మళ్ళీ వాళ్ళు. మాట్లాడాల్సి వస్తుంది ఇట్లాంటివి. నాకు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, నువ్వు దిందహాడే నా సనాతనాన్ని నువ్వు అవమానం చేస్తుంటావు. అది నేను కూర్చుంటా భరించుకుంటా కూర్చోవాలా? న్యాయ వ్యవస్థ నాకు ఏదో చేస్తుందని చెప్పి మీకు అన్ని ఆధారాలతో ముంగట పెడుతున్నాను నేను. ఇవాళ భానుడు కంటే భగ్గుమంటది మీ చిత్రగుప్త అని చెప్పిన నిషా సుజాన్. ఇప్పుడు ఏం మాట్లాడదాం ఫ్రెండ్స్? పెద్దగా పోతుంది, మీరు వినుండ్రు. ఇప్పుడు నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి, చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినాయి. అన్న అస్తమా పెట్టుకొని మన పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దర్శనం చేసుకొని వచ్చిండు, ఆ శ్రీనివాసుడి దర్శనం చేసుకుంటూ ఫైన్. తర్వాత ఆయన భావోద్వేగమై మాట్లాడిండు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు, మనసు ఆనందమైందని కూడా నేను చెప్పిన. ఇంతవరకు భారతదేశంలో ఎవరు మాట్లాడలే అట్లా. ఎవడో సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానన్నాడు అని చెప్పి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉదయనిధి స్టాలిన్ గారిని గడ్డపారదించిండు, పేరు తీసుకోకుండానే గడ్డపారదించిండు. ఇది నిజంగా చెప్పాలంటే ఆయనకు అభినందనలు నేను తెలియజేస్తా, ఆయనకు పాదాభివందనం కూడా చేస్తా. పవర్ స్టార్ నీకు పాదాభివందనం అని చెప్పి నేను ట్వీట్ కూడా చేసిన. సనాతన ధర్మానికి ఐ యామ్ ఎన్ అపాలజెటిక్ సనాతన హిందూ అని చెప్పి ఆయన మాట్లాడిండు అని కూడా నేను చెప్పిన. ఇక్కడ దాకా ఫైన్ గిరీష్, ఇక్కడ దాకా అని ఎందుకు అంటున్నావు అని అంటే, నేను భారతీయుడు పక్షాన నిలబడతా, భజన పక్షాన నిలబడ. అయితే ఇప్పుడు ఏంది గిరీష్ ట్విస్ట్ చేస్తున్నావా లేకపోతే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇప్పుడు ఫ్యాన్ అసోసియేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ని అన్న ఒక తల్లికి ఉట్టకపోయినా మన ఇద్దరము ఇక్కడ గుండెలో పెట్టుకుంటానే నిన్ను, నువ్వు అన్న మాటలకు, నువ్వు చేస్తున్న దీక్షకు, నువ్వు మొన్న కూడా ఇచ్చిన స్టేట్మెంట్కి అనన్నా దానికి కట్టుబడి ఉన్నా, మనసా వాచా కర్మన. ఇది ప్రమాణం దీని చెప్తున్నా. వాయువు, నా ప్రాణవాయువు ఉన్నంత వరకు ప్రమాణం దీని చెప్తున్నా. ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన మొగోడిని నేను చూడలే. కాకపోతే పవన్ అన్న ఈసారి మాటలు ప్రెస్ మీట్లతోనయ్యే లొల్లి కాదు ఇది. ఒక మెచ్యూరిటీ అనేది మనం తీసుకురావాలి పవన్ అన్న. మీకు ఒక స్టార్డమ్ ఉన్నది, మీకు ఒక చైతన్యం ఉన్నది, మీ వెనుక ఒక బలం ఉన్నది, మీకు ఒక బలగం ఉన్నది. మీరు ఒక పిలిపిస్తే పిడుగులు పడతాయి, మీరొక్క పిలిపిస్తే పిడుగులు పడతాయి. అందులో ఒక నీటి బుడగ, నేనే ఒక పిడుగైతే మీ అభిమాని నై మాట్లాడుతున్నయాల. అసుంటిది మీరు చైతన్యం పిడికిలి బిగిస్తే ఆ గుద్దుడు మామూలుగా ఉండదని చెప్తున్నా. పంచ్కి లంచ్ చూపించచ్చు కొడుకుని. నేనే మాట్లాడుతున్నా అంటే పవన్ అన్న ఇయ్యాల నా డైరెక్ట్ సజెషన్ మీకు పాదాభివందనం చేస్తూ మాట్లాడుతున్నా. పవర్ స్టార్ నీకు పాదాభివందనం అని చెప్పి ట్వీట్ చేసింది కూడా నేనే. జన సైనికుడు ఇలా సనాతన సైనికుడు అని చెప్పి అభినందించి ఆనందించింది కూడా నేనే. కానీ అని చెప్పి మిమ్మల్ని దూరం చేసుకోలేను, అవును అని చెప్పి మిమ్మల్ని పొగడ కూడా లేను. ఎందుకు చెప్పాలనా పవన్ అన్న? సనాతన బోర్డు మీరు పెడదామని అన్నారు. కొంతమంది లీడర్లని, జ్యుడిషియరీని, భారతదేశ పౌరులని, మీడియాని, వీళ్ళందరినీ కలిపి ఒక బోర్డు పెడదామని అన్నారు. టీటీడీ కూడా బోర్డే పవన్ అన్న, టీటీడీ కూడా బోర్డే. కాకపోతే నేనేమంటున్నా అంటే పవన్ అన్న, ఈ బోర్డు పెట్టి మళ్ళీ ప్రభుత్వ చేతిలో పెడదామా లేక నా దేవాలయాలను స్వతంత్రంగా నా దగ్గర ఉంచుకుందామా అన్నది అలా చర్చ పవన్ అన్న.
దీనికి కేంద్రం మీరు కావాలా, ఫోకస్ మీరు కావాలా, పిడికిలు మీరు బిగించాలా, మేము మీకు జై కొట్టాలా. ఈ మార్పు ఎడికని మొదలైతే తెలుసా పవనన్న? తిరుమల తిరుపతి దేవస్థానం ఆ శ్రీమన్నారాయణుడు మీకు ఇవాళ సంకల్ప దీక్ష చేపించిండు. మీరు ఆ కారణాన్ని ఆ మహత్ కారణాన్ని మర్చిపోవద్దు. మనము ప్రెస్ మీట్లకు అంకితం కంటే ఎక్కువ కార్యాచరణకు సిద్ధం కావాలి పవనన్న. దానికి ప్రతి రక్తపు బొట్టు మీకు అంకితం చేస్తాం సనాతన సైనికుల మీద. ప్రతి రక్తపు బొట్టు ఈ పోరాటానికి సిద్ధం, సంసిద్ధం. సై అని అంటున్నా, నేను సై అని అంటున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటన్నా, మన దేవాలయాలు మన చేతిలోకి వస్తేనే, గవర్నమెంట్ పరిధిలో నుంచి పోతేనే మనకు స్వతంత్రం, మన సనాతన బోర్డుకి గర్వం, గర్జన. పవనన్న, ఈ చైతన్యం మీరు మొదలెట్టిరు దక్షిణాన. యావత్ భారతదేశం మీ వైపు నిలబడ్డది. ప్రతి పేపర్ మిమ్మల్ని మెచ్చుకున్నది. ప్రతి సనాతన గుండె మీకై కొట్లాడింది, మీకై నిలబడ్డది. సనాతన ధర్మం వైపు నిలబడ్డాడు, ఆయనని నిలుపుకుందాం అని చెప్పి నేను కూడా ట్వీట్ చేసిన. నేను ట్వీట్ చేసినానని అంటలే, నేను కోన్ కిస్కా గొట్టంగాన్ని, మీ స్టార్డమ్ ముంగట, మీ పవర్ ముంగట. కోన్ కిస్కా గొట్టం చిన్న బుడుగని. కాకపోతే ఆ రామాయణంలో వానరుడు ఎట్లనో మీకు మీ సనాతన సైనికులల్లా ఈ వానరుడు ఒకడు అని చెప్పి మీరు భావించవచ్చు. అత్యంతగా ఇష్టపడ్డా మీరు ఇది మాట్లాడినప్పుడు. ఏ మొగోడు ఇంతవరకు దీక్ష చేయలే. కాకపోతే మన ఆచరణ చాలా ఫోకస్గా ఉండాలి పవనన్న. ఇంతసేపు మీతో మాట్లాడినా నా నోట్లకని పవన్ కళ్యాణ్ గారు అని రాలే, పవన్ అన్న అని వచ్చింది. ఈ ఆత్మీయత, మన ధర్మం మీ వైపు నన్ను గుంజుకొచ్చింది. నేనే కాదు, భారతదేశంలో ప్రతి భారతీయుడు మీ వైపు వచ్చిండు. ఇవాళ మన సనాతన బోడా పక్కకు పెడదాం. మన హిందువులు ఫస్ట్, మన హిందూ టెంపుల్స్ మనకు ఇండిపెండెంట్కి వచ్చేయాలి, మన చేతులకు వచ్చేయాలి. గవర్నమెంట్ కంట్రోల్ ఉండొద్దు. పీక్ కట్టలు కడతలేవు ఏవి గవర్నమెంట్ కూడా. ఈ మార్పు మీతో మొదలు కావాలా. నేనేమంటా, పిఠాపురం గబ్బర్ సింగ్కి చేతులు జోడించి పాదాభివందనం చేస్తున్నా. మీ పోరాట సిద్ధాంతం మొదలు కావాలా. నన్ను అడిగితే ఒక మినిస్టర్ పోర్ట్ఫోలియో మీది పోయినా సరే ఎండోమెంట్ మినిస్టర్ మీ చేతులకు రావాలా ఆంధ్రాలో. ఆ ప్రక్షాళన మీతోనే అవుతుందనన్న ప్రతి గుండె అది నమ్మాలా. దానికి సాక్ష్యం చిత్రగుప్తు కావాలా, గిరీష్ దారమోని కావాలా. ఎండోమెంట్ మినిస్టర్ మీరు తీసుకొని పవనన్న, అప్పుడు చూపిద్దాం. ఈ కార్యాచరణ కావాలి పవనన్న. లేకపోతే పవనన్న మీరు ఓడిపోయారు లాస్ట్ ఎలక్షన్స్లో మీరు ఓడిపోయారు. మీరు మర్చిపోయినా మీ చరిత్ర, మీ ట్రాన్స్ఫర్మేషన్ నాకు గుర్తుంది. పిచ్చోని చేసింది నన్ను, మీ ఆత్మబలం నన్ను పిచ్చోని చేసింది. నేను చాలా భావోద్వేగమై మాట్లాడుతున్నా. నమ్మకం నశించిపోతున్న దగ్గర ఒక నమ్మకానికి చిగురై మొలిసిండ్రు మీరు. పాగలగాల లేక మేము ఒర్రుతున్నామిడ, మీరు నిలబడ్డరు. ఆ మార్పు మీతోనే మొదలు కావాలా. దానికి మేము సాక్షులం కావాలా. ఎండోమెంట్ మినిస్టర్ తీసుకోవాలి పవనన్న మీరు. నేను తెలుగుదేశం పార్టీకి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. హీ సెడ్ హీఈస్ అన్ అన్అపాలజెటిక్ సనాతన హిందూ అండ్ హీ షుడ్ బి గివెన్ ది ఎండోమెంట్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు పవనన్న మీకు పదవి? మీరే ఒక పదవి. అరే మొన్నటి ఎలక్షన్స్లలో పవన్ కళ్యాణ్ కథం అని అన్నాడు. మీ పవర్ స్టార్ చూపించిర్రాడ 21 ఎమ్మెల్యేలతోని. దిస్ ఈజ్ పవర్ స్టార్ ఫర్ యూ అని చెప్పి పరిచయం అయ్యారు దక్షిణాన. ఆత్మాభిమానంతో ఆంధ్ర ప్రజలను ఆకట్టుకున్నారు. తెలంగాణలో కూడా మీ వారాహి ఇవో ఈ చిత్రగుప్త మాట్లాడుతుంది. ఇవాళ ప్రతి భారతీయుడికి నా సనాతన ధర్మాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో వాడికి గుండె కొట్టుకుంటామని చెప్పినాం ఆ రోజే. పొలిటికల్గా కరెక్ట్ ఉండం పవనన్న, రాజ్యాంగబద్ధంగా ఉంటాం, నా ధర్మానికి దగ్గరగా ఉంటాం. నేను ఇప్పుడు ఏది మాట్లాడినా ప్యూర్ ఎమోషనల్గా మాట్లాడినా. ఎమోషన్స్కి వాల్యూ ఉండయి నాకు తెలుసు, రాజకీయాలలో అసలే ఉండయి. ఓ నమ్మకం నువ్వంటే, మీరు అని కూడా అంటలేను, ప్రేమతోనే అంటున్నా, ఒక అన్నను పిలుచుకున్నట్టు. నువ్వంటే నమ్మకం. నేనే నిన్ను కమెంట్ చేసిన, ఇవాళ క్షమాపణ చెప్తున్నా. అత్తారింటికి దారి తెలవనోడు ప్రజలలో ఏం దారి చూపుతాడు అని అన్న. ఇవాళ ధర్మానికి ఒక దిశ దశ అవుతున్నావు. ఆ దిశ దశకు పవనన్న ఫోకస్ పెడదాం. డైలాగ్ కంటే ఎక్కువ మనం ఎగ్జిక్యూషన్కి దిగుదాం. ఈ ప్రభుత్వ గడీల నుంచి మన దేవాలయాలను కాపాడుకుందాం. ఒక్కసారి మన దేవాలయాలు మనకు వస్తే బోడేందన్న అబ్సల్యూట్గా అయితే మన ఇవాళ ఎండోమెంట్ మినిస్టర్ మీకు వస్తే దేవాలయాల భూములు అన్యక్రాంతం కాకుండా మనం కాపాడుకుంటాం పవనన్న. ఫస్ట్ మన ఆట అది. ఎనలేని సేవ చేసుకుంటూ వస్తున్నాం.
సేవాన్నే నన ఆ పరంధాముడు మాకు ఇచ్చిన ఒక ఆశీర్వాదం, చేసుకోరా నాకు సేవానని. భద్రాచల భూములు ఆంధ్రాలో ఉన్నాయన్న, 800 ఎకరాల భూమి రాష్ట్రీయ వానరసేన కేసేస్తే ఇలా వీటికి ఒక దిక్కు దిశ దొరికింది. ఇంత దీనమైన స్థితిలా ఈ దరిద్రపు దశల ఒక ఆశాజ్యోతి నిలబడ్డాడు ఎవరు అని అంటే పవన్ కళ్యాణ్. మీద ఒక పాట ఉంటుండనా, అదేం పాటనో నాకు గుర్తులేదు. ఏ మేరా జహా మేరా ఘర్ మేరా ఆశియా, ఏ మేరీ దునియా తెరా కామ్ క్యా హే యహా, చీరికే అందేరే అని ఒక పాట ఉంటుంది. సూరజ్ కోలే ఆ యహా. లాస్ట్కి మీ పాటతోనే మీకు కన్క్లూజన్ ఇస్తా. లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ అ మిర్రర్, ఐ వండర్ వాట్ ఐ సీ అని అంటారు కదా పవన్ అన్న. లవ్ మీ వెనక మేము ఉన్నాం. ఫస్ట్ మార్పు మొదలెడదాం, ఆడికనే మొదలెడదాం. ఒక పోర్ట్ఫోలియో పోతే ఓని పవన్ అన్న, మీకు పదవి నాకు తెలిసి పెద్ద ఫరక్ పడదు, నాకు ఫరకే పడదు. అగర్ మీ గుండెని ఈ గుండె అర్థం చేసుకుంటే, నేను తప్పైతే ఇక నేనేం చేయలేను. కానీ అబ్సల్యూట్ ఎమోషనల్గా మాట్లాడుతున్నా. అన్అపాలజెటిక్ సనాతన ధర్మాన్ని ఏ మొగోడు మాట్లాడలే, ఇవాళ ఏ మొగోడు మాట్లాడలే, ఏ పార్టీలకని మాట్లాడలే, మీరు మాట్లాడారు. ఎండోమెంట్ మినిస్టర్ చైతన్యానికి శ్రీకారం జుట్టుర్రి, సంకల్పం గట్టుర్రి, కంకణం గట్టుర్రి పవన్ అన్న. అగర్ మేము మాట్లాడింది ఇట్లా తప్పైతే జన సైనికులకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్లకు ఫస్ట్ పిలుపునిస్తున్నా, మమ్మల్ని ఉతికి ఆరేయండి. లేదా మా సెంటిమెంట్ల నిజాయితీగా అనిపిస్తే ఒక్క కమెంట్ పెట్టుర్రి, గిరీష్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని. ఈ గుండె ఆ జన సైనికుడికి కొట్టుకుంటుంది, ఆ సనాతన సైనికుడికి కొట్టుకుంటుంది. అప్పుడు భారత్ మాతాకి జై.